ఈ రోజు సూర్యుడు ఉదయించక ముందే పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలు అస్తమించాయి అన్న విషయం మనకు తెలుసు. చరిత్ర ఎప్పుడూ చూడని విధంగా దాడులు ఇండియన్ ఆర్మీ చేసింది. ఈ దాడుల్లో అత్యంత ఘోరంగా పాకిస్తాన్ ఒక్కటే కాదు, చైనా కూడా ఓడిపోయింది. పాకిస్తాన్తో పాటు చైనా కూడా బొక్క బోర్లా పడింది. చైనా చేసిన తప్పేంటో చెప్తా. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, అసీం మునీర్ను పదవి నుండి పీకి పడేశారు అనే వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఆపరేషన్ సింధూర్ యొక్క సక్సెస్ నుండి భారతీయుల దృష్టిని మరల్చడానికి పాకిస్తాన్ మరియు చైనా దేశాలు ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం 5 భారత రఫేల్ జెట్స్ ను ధ్వంసం చేసింది అన్న వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉన్నది అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోలో ఆధారాలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీంతో పాటు పాకిస్తాన్ భారత్ పైన తిరిగి ప్రతిదాడి చేస్తుందా లేదా అనేది కూడా చెప్తా. పాకిస్తాన్ స్ప్రెడ్ చేస్తున్న ఫేక్ నేరేటివ్స్ ను నిజమని నమ్మి మనోళ్ళు చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు. ఈ వీడియోను అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేయండి. పాకిస్తాన్ నేరేటివ్ కు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. దయచేసి మీ వంతుగా దీనికి మినిమం 1 lakh లైక్స్ ఇవ్వండి. ఈ రోజు ఈ వీడియో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తా. మనందరం కలిసి ఈ ఫేక్ ప్రాపగెండాకు ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది. బార్డర్ లో ఇండియన్ ఆర్మీ చూసుకుంటుంది. సోషల్ మీడియాలో మనం చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి, చాలా ఫాస్ట్ గా పనిచేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసీం మునీర్ ను పీకి పడేశారు. పాకిస్తాన్ ను ఇంతలా ఎక్స్పోజ్ చేయడానికి ముఖ్య కారణం అసీం మునీరే. ఆపరేషన్ సింధూర్ తర్వాత షెహబాజ్ షరీఫ్ బాబాయే మీడియా ముందుకు వచ్చి అమీర్ ఖాన్ లాగా బద్లా లేగా పాకిస్తాన్ అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కావాలంటే చూడండి, షెహబాజ్ షరీఫ్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో దూరింది, ఇది యాక్ట్ ఆఫ్ వార్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని అంకుశం మూవీలో రాజశేఖర్ లాగా ఊగిపోయాడు. ఈ జోకర్ ను పక్కన పెట్టండి. ఈ పాకిస్తాన్ డిప్లొమాట్ వీడియో ఒకసారి చూడండి. आसिम मुनीर कौन होता है भाई? आसिम मुनीर कौन होता है भाई? ये सिविलियन डिक्टेटर का फैसले होते हैं. जंग में माफ कीजिएगा, जंग का दिफा करना, जंग में जाना, जंग का फैसला करना, ये हमेशा सिविलियन डिक्टेटर का होता है. अब आज पाकिस्तान एक सर्विस ఎవడ్రా అసీం మునీర్ అంటున్నాడు. ఇతను యుద్ధ నీతిని తయారు చేయడు, పాకిస్తాన్ ప్రభుత్వమే భారత్ కు సమాధానం ఇస్తుంది అంటున్నాడు. ఇండియా అటాక్ తర్వాత షెహబాజ్ షరీఫ్ పార్టీలో ఉన్న జోకర్స్ మాత్రమే మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నారు. అసీం మునీర్ ఎక్కడా కనిపించడం లేదు. అసీం మునీర్ను ఎందుకు పీకి ఉంటారు అంటే, ఇతను అక్టోబర్ 2025లో తన ఆర్మీ చీఫ్ పదవిని ఎక్స్టెండ్ చేయడానికి భారత్లో ఉన్న హిందువులు వేరు, ముస్లిమ్స్ వేరు అని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. హిందువులను టార్గెట్ చేసి పెహల్గాం దాడి చేయించాడు. భారత్ యొక్క ప్రతిదాడికి కౌంటర్ ఇవ్వడానికి అసీం మునీర్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. డబ్బుల కోసం ఆర్టిలరీ షెల్స్ ను యుక్రెయిన్ కు, హమాస్ కు అమ్మేసిన వ్యక్తి అసీం మునీర్. F-16 యుద్ధ విమానాల్లో 50% విమానాలు రిపేర్లో ఉన్నా రిపేర్ చేయించలేదు. సబ్మరైన్స్ అవుట్ ఆఫ్ సర్వీస్ లో ఉన్న అసీం మునీర్ డబ్బులు పెట్టి రిపేర్ చేయలేదు. ఇండియా యొక్క రఫేల్ కు సమాధానం ఇవ్వడానికి అసీం మునీర్ ఐరన్ డోమ్, S-400 వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ను కొనుక్కోలేదు. వార్ కోసం అసీం మునీర్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టే పీకి పడేశారు. ఈ రోజు ఇండియన్ ఆర్మీ అవలీలగా దాడి చేస్తున్న చేతగాని వెదవల్ల అసీం మునీర్ చూస్తూ ఉండిపోయాడు గాని అక్కడ ఏమీ చేయలేకపోయాడు. అసీం మునీర్ను సస్పెండ్ చేశారు అనే వార్తలో ఎంత నిజం ఉంది అనేది పూర్తిగా తెలియదు. మనం పాకిస్తాన్ లాగా తప్పుడు ప్రచారం చేయము కదా. అయితే కొన్ని సోర్సెస్ ఆధారంగా పెహల్గాం దాడి యొక్క మాస్టర్ మైండ్ అయిన హఫీజ్ సయీద్ దాడుల్లో గాయపడి మరణించాడు అనే వార్తలు వస్తున్నాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు లీడర్ అయిన, పుల్వామా దాడి చేయించిన అజ్మల్ కసబ్ వంటి ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చిన మసూద్ అజర్ ఇంటి నుండి 10 మంది చనిపోయారు అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ కారణంగా మసూద్ అజర్ ఇంట్లో దాదాపు 10 నుండి 15 మంది చనిపోయారంట. ఈ విషయాన్ని స్వయానా మసూద్ అజరే ఒప్పుకున్నాడు. అయితే హఫీజ్ సయీద్ ఎక్కడా కనిపించడం లేదు. పనిలో పనిగా హఫీజ్ సయీద్ చాప్టర్ ను కూడా క్లోజ్ చేశారా అనేది తెలియదు. నెక్స్ట్, పాకిస్తానీలు స్ప్రెడ్ చేస్తున్న ఫేక్ ప్రాపగెండా దగ్గరకు వస్తే, ఈ రోజు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పైన దాడి చేసిన వెంటనే హమీద్ మీర్ అనే పాకిస్తానీ ఫేమస్ జర్నలిస్ట్ తన ట్విట్టర్ హ్యాండిల్లో పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ ఇండియా యొక్క ఫైటర్ జెట్ ను ధ్వంసం చేసింది, ఒక డ్రోన్ ను సైతం ధ్వంసం చేసింది అనే ఫోటో పెట్టాడు. ఈ ట్వీట్ చూసిన పాకిస్తానీలు వావ్ వావ్ అన్నారు, అందరికీ షేర్ చేశారు. దీన్ని చూసి భారత్ లో ఉన్న కొంతమంది కూడా మేబీ ఇది నిజమేమో అనుకున్నారు. ఈ ఫోటో ఇయర్ 2021లో ఇండియన్ ఆర్మీ క్వాడ్రంట్ లీడర్ అభినవ్ చౌదరి ఇండియన్ పంజాబ్ లో డ్రిల్ చేస్తూ మోగా బార్డర్ వద్ద ప్లేన్ క్రాష్ అయిన ఫోటోనే రీషేర్ చేస్తూ హమీద్ మీర్ అందరినీ మిస్లీడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఆఫియా ఖాన్ అనే ఈ వ్యక్తి భవల్పూర్ లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ రఫేల్ ను ధ్వంసం చేసింది అనే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశాడు. కమెంట్స్ లో మనోళ్ళు ఇది 3 years బ్యాక్ ఓల్డ్ ఫోటో అని రిప్లై ఇచ్చారు. సౌత్ ఏషియన్ ప్రాస్పెక్టివ్ అనబడే చైనీస్ తొత్తు మీడియా ఈ ఫోటో పోస్ట్ చేసి బహౌల్పూర్ దగ్గర రఫేల్ జెట్ ను పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది అని పోస్ట్ పెట్టింది.
కానీ ఈ ఫోటో 2024లో మీకు గుర్తుంటే మన MiG-21 ఫైటర్ జెట్ క్రాష్ అయిన ఓల్డ్ ఫోటోనే ఇప్పుడు రీషేర్ చేస్తూ అందరినీ చైనీస్ మీడియా కూడా మిస్లీడ్ చేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ అటాక్డ్ ఇండియన్ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ అని పోస్టులు పెడుతూ మిస్లీడ్ చేస్తున్నారు. ఫేక్ నేరేటివ్ను ప్రచారం చేస్తున్నారు. చైనీస్ న్యూస్ కంపెనీ అయిన గ్లోబల్ టైమ్స్ రంగంలో దిగి పాకిస్తాన్ ఆర్మీ రఫేల్ను ధ్వంసం చేసింది అనే ఫేక్ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ను స్వయాన గ్రాక్ ఏఐ రంగంలో దిగి ఇది ఫేక్ అని చెప్పింది. ఇంకెంత ప్రజలను మిస్లీడ్ చేస్తారు. ఇటువంటి వారిని మన భారతీయులు నమ్మకూడదు. మన భారత్లో కొంతమంది ఈ ఫేక్ మీడియా పోస్టులు చూసి దీన్నే నిజం అనుకుంటున్నారు. ఇది తప్పు. ఇండియన్ ఆర్మీ ఎంత ప్రొఫెషనల్ అంటే ఒకవేళ నిజంగానే పాకిస్తాన్ ఆర్మీ రఫేల్ను ధ్వంసం చేసి ఉంటే ఇండియన్ ఆర్మీ డెఫినెట్గా ఒప్పుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ పైన దాడి చేస్తే చైనాది ఎందుకు కాలుతోంది, చైనాది ఎందుకు మండుతోంది అంటే ఎందుకని చైనీస్ మీడియా రఫేల్ యుద్ధ విమానాలపైన పడి సస్తున్నాయి అంటే పాకిస్తాన్ చైనా దగ్గర HQ-9 అనబడే మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుక్కున్నదండి. అంటే రష్యా దగ్గర S-400, ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్, అమెరికా దగ్గర థాడ్, ఇండియా దగ్గర పృథ్వీ ఎలాగైతే యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ లాగా పనిచేస్తాయో సేమ్ చైనాలో HQ-9 అలాగా పనిచేస్తుంది అన్నమాట. HQ-9లో రాడార్స్ ఉంటాయి. అంటే రేడియో సిగ్నల్స్ ద్వారా గాల్లో తిరుగుతున్న శత్రు యొక్క మిజైల్స్ను పసికట్టడమే దీని పని. గాల్లో ఈ రేడియో సిగ్నల్స్ను పంపుతారు. ఏదైనా ఆబ్జెక్ట్కు ఈ రేడియో సిగ్నల్స్ హిట్ అయితే సిగ్నల్స్ అనేవి అబ్స్ట్రక్ట్ అవుతాయి కదా, అప్పుడు ఆ శత్రు యొక్క మిజైల్ను పసిగడతాయి. అవి దాడి చేయకముందే HQ-9 యాంటీ మిజైల్స్ను గాల్లో పంపి శత్రు యొక్క మిజైల్ను ధ్వంసం చేయాలి అన్నమాట. ఈరోజు ఇండియన్ ఆర్మీ, UK అండ్ ఫ్రాన్స్ కలిసి తయారు చేసిన స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అయిన స్కాల్ప్ స్టార్మ్ షాడో మిజైల్స్తో పాకిస్తాన్ పైన దాడి చేసింది. ఇండియన్ మేడ్ హ్యామర్ మిజైల్స్తో దాడి చేసింది. స్టార్మ్ షాడో మిజైల్స్ను దాదాపు 200 కిలోమీటర్ల దూరం నుండి ప్రయోగించారు. హ్యామర్ మిజైల్స్ను దాదాపు 50 కిలోమీటర్ల దూరం నుండి ప్రయోగించారు. ఈ మిజైల్స్ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపైన పడుతూ ఉంటే చైనీస్ HQ-9 యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ నిద్రపోతోందా? ఒక్క మిజైల్ అయినా ఆపి ఉండొచ్చు కదా, ఆపలేదు. సో ఇంటర్నేషనల్ మీడియా మొత్తం చైనా యొక్క మేడ్ ఇన్ చైనా వెపన్ యుద్ధ సమయంలో తుస్సుమంటాయన్ని ర్యాగింగ్ చేస్తున్నారు. కాబట్టే చైనా కవర్ డ్రైవ్స్ ఆడుతోంది, ఫేక్ ప్రచారాలు చేస్తోంది. ఒకవేళ నిజంగా పాకిస్తాన్ రఫేల్ను ధ్వంసం చేస్తే నేనే వీడియో చేసి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ అవ్వడానికి కారణం ట్రై సర్వీస్ ఆపరేషన్ జరిగింది. అరేబియన్ మహాసముద్రంలో ఉన్న INS విక్రాంత్ నుండి కూడా కొన్ని MiG-29 ఫైటర్స్ పాకిస్తాన్లో దూరి దాడి చేసి వచ్చాయి అనే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వస్తోంది. గ్రౌండ్ జీరో నుండి పినాకా అనబడే రాక్షసి మిజైల్స్, ఇండియా యొక్క స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అయిన పినాకా విరుచుకుపడింది. ఈ పినాకా విసిరిన మిజైల్స్తో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయిందండి. ఆకాశం నుండి రఫేల్ యుద్ధ విమానాలు తాండవం చేసిన విషయం మనందరికీ తెలుసు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ LOC వద్ద హెవీ ఆర్టిలరీ ఫైరింగ్ చేసింది. దాదాపు 10 మంది లోకల్ కాశ్మీరీ ప్రజలను చంపేసింది, 40 మందిని గాయపరిచింది. దీనికి సమాధానంగా మనం తోపులను ఓపెన్ చేశాం. పాక్ ఆక్రమించిన కాశ్మీర్లో భూకంపాన్ని సృష్టించాం. లిటరలీ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ సైతం రంగంలో దిగి మీరు తగ్గిపోండి మేము తగ్గిపోతామంటున్నాడు. పాక్ డిఫెన్స్ మినిస్టర్ మొన్నటి వరకు ఏమన్నాడండి? పాకిస్తాన్ పైన ఇండియా దాడి చేస్తే ప్రపంచ వ్యాప్తంగా అణు ఆయుధాలను ప్రయోగిస్తాం, వి విల్ యూజ్ న్యూక్లియర్ వెపన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని సూసైడ్ బాంబర్ లాగా అందరినీ బెదిరించిన ఆసిఫ్ ఖ్వాజా ఈరోజు ఏమంటాడు? భారత్ మీరు తగ్గిపోండి మేము కూడా తగ్గిపోతామంటున్నాడు. ఇంకా ఫస్ట్ రౌండ్ మాత్రమే అయిపోయింది. ఇంకా మన భారతీయులకు సరిగ్గా ఎక్కలేదు. అట్లీస్ట్ ½ లీటర్ అయినా ఒక 5 రౌండ్స్ అయినా పడాల్సిందే. రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ మనోజ్ ముకుంద్ నరవానే గారు పిక్చర్ అభి బాకీ హై అని పోస్ట్ పెట్టారు. ఇంకా అయిపోలేదు, ఇది టీజర్, జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇంకా ఫస్ట్ ఫైట్ మాత్రమే స్టార్ట్ అయింది, ఇంకా ఇప్పుడే మొదలు పెట్టాం, ఇంకా క్లైమాక్స్ కు రాలేదు. మద్రసాలో దాక్కున్న ఎలుకలను ఈడ్చుకుంటూ పెరేడ్ చేయిస్తారు. పేల్గాంలో ప్యాంట్లు విప్పి కల్వా చదివించారు కదా. రేపటి నుండి ప్రతిరోజు మద్రసా లౌడ్ స్పీకర్లో హఫీజ్ సయీద్, మసూద్ అజర్ గొంతు వినరు. ఇండియన్ ఆర్మీ వస్తోంది అనే అరుపులు వినిపిస్తాయి. అసీం మునీర్ నోటి నుండి కాశ్మీర్ సే న్యాత క్యా, లాహిలాయి ఇల్లల్లా అనే మాటలు రావు. ఇండియన్ ఆర్మీ తౌబా తౌబా అనే హుంకారాలు వినిపిస్తాయి. ఫేక్ ప్రచారాలు చేసి భారతీయుల్ని విడగొడుతున్నారు. మద్రసాలో తయారు చేసే చిల్లర ఉగ్రవాదులతో కాశ్మీర్ను గెలుచుకుంటారా? యుద్ధం గెలవాలి అంటే మద్రసాల్లో విషాన్ని చిమ్మినంత ఈజీ కాదు. యుద్ధాన్ని గెలవాలి అంటే లేటెస్ట్ టెక్నాలజీకు తగినట్లు యుద్ధ ఆయుధాలను సమకూర్చుకోవాలి. యుద్ధ ఆయుధాలను డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. భారత సైన్యం 36,000 కోట్లు ఖర్చు పెట్టి
రఫేల్ యుద్ధ విమానాల్ని 2019లోనే కొనింది. వేల కోట్లు ఖర్చు పెట్టి S-400 వంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ కలిగి ఉన్న వెపన్స్ను కొన్నది ఇండియన్ ఆర్మీ. మీరేం కొన్నారు? మద్రసాలో ఉగ్రవాదులను తయారు చేశారు. 21st సెంచరీలో మిజైల్స్, డ్రోన్స్ ద్వారా యుద్ధాలు జరుగుతాయి. ఈ రోజు రాత్రి ఇండియన్ ఆర్మీ మీపైన దాడి చేసిన స్టార్మ్ షాడో మిజైల్ ఒక్క మిజైల్ యొక్క ధర 8 కోట్లు. ఒకే ఒక మిజైల్ యొక్క ధర 8 కోట్లు అన్నమాట. ఈ స్టార్మ్ షాడో మిజైల్స్ అనేవి ప్రత్యేకమైన GPS తో లాంచ్ అవుతాయి. ఇవి క్రూజ్ మిజైల్స్. ఇవి గాల్లోనే తన దశను మార్చుకుంటాయి. మీ దగ్గర ఇటువంటి మిజైల్స్ ఉన్నాయా? రఫేల్ను ధ్వంసం చేస్తామని మాటల్లో చెబుతున్నారు. అరే ఎదవల్లారా, యుద్ధ జ్ఞానాన్ని సంపాదించుకోండి. భారత్ దగ్గర ఉన్న రఫేల్స్లో కేవలం కొన్ని రఫేల్స్ మాత్రమే పాకిస్తాన్ లోపలికి వెళ్ళాయి, బార్డర్ దాటాయి. యాక్చువల్లీ ఎన్నో రఫేల్స్ పాకిస్తాన్ లోపల దూరకుండానే దాడి చేశాయి. రఫేల్ అనేవి బియాండ్ విజువల్ రేంజ్ BVR టెక్నాలజీ కలిగి ఉన్న యుద్ధ విమానాలు. రఫేల్ అనేవి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువు యొక్క యుద్ధ విమానాన్ని దాడి చేస్తుంది. బెంగళూరులో రఫేల్ నుంచి విజయవాడలో ఉన్న యుద్ధ విమానం పైన దాడి చేయొచ్చు. ఇది రఫేల్ యొక్క కెపాసిటీ. దీన్నే బియాండ్ విజువల్ రేంజ్ ఫైరింగ్ అంటారు. F-16 కేవలం డాగ్ ఫైట్ మాత్రమే చేయగలదు. F-16 దగ్గర BVR టెక్నాలజీ లేదు. రఫేల్ యొక్క కెపాసిటీ ఏంటి అంటే రఫేల్ F-16 యొక్క రాడార్ను జామ్ చేయగలదు. ఏ ముఖం పెట్టుకుని రఫేల్ పైన దాడి చేశామని చెప్పుకుంటున్నారు? ఆశలకు కూడా హద్దులుండాలి. పాకిస్తాన్ ప్రతిదాడి ఉంటుంది. అయితే పాకిస్తాన్ వేసే మిజైల్స్లో 80% మిజైల్స్ను ఇండియా యొక్క యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అయిన S-400 ధ్వంసం చేస్తుంది. లేదు, ఒకవేళ పాకిస్తాన్ మనపైన దాడి చేస్తే ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుంది. ఈసారి దాడులు మామూలుగా ఉండవు. ఈసారి షేబాజ్ షరీఫ్ ఇంటిపైన దాడి చేయాలి. సో దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.